ఇవి లైవ్ ఫిషెస్ అండి. ఇవి ఫిష్ మార్కెట్ కాదండి, ఇవి సండే ట్యూస్డే మా ఇంటి దగ్గర నియర్ బై అక్కడక్కడగా ఇలాగా ఫిషెస్ అమ్ముతూ ఉంటారండి. మేమైతే మోస్ట్లీ లైవే తీసుకుంటామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇందులో చనిపోయినవి కూడా ఉన్నాయండి చేపలు. మేమైతే ఎప్పుడు లైవే తీసుకుంటామండి. కాకపోతే లైవ్ కొంచెం రేట్ ఎక్కువ అండి. ఇంకా మనకు నచ్చిన ఫిష్ చెప్తే వాళ్ళే తీసి కట్ చేసి ఇస్తారండి. ఇంకా వాళ్ళు కట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మేమైతే ఇంటికి తెచ్చి మళ్ళీ నీట్గా కడుక్కుంటామండి ఫిష్ని. చూడండి, వాళ్ళు కట్ చేసి ఇచ్చినప్పుడు ఇలా ఉంది. ఇంకా మోస్ట్లీ అయితే మా హస్బెండే అండి ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసేది. ఇంకా తనైతే ఈ ట్యాప్ కింద పెట్టేసి బాగా కడుగుతున్నారండి. ఇంకా ఈ లోపలైతే అంతా చాలా వేస్టేజ్ అంతా వచ్చిందండి. అంతా క్లీన్ చేస్తున్నారు ఒక్కొక్క పీస్ చాలా ఓపిక్గా. ఇంకా వాళ్ళు కట్ చేసే ప్లేస్లో ఇవి ఫిష్కి ఐస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా తీయరండి. ఇంకా మేమైతే ఖచ్చితంగా ఫిష్ ఐస్ అవి తీసేస్తామండి. ఇంకా పైన స్కిన్ వాటి పైన లేయర్లా ఉంటుంది కదండి, అది కూడా అంతా నీట్గా తీసేస్తామండి. ఒక 5-6 టైమ్స్ అయితే బాగా కడిగారండి ఆ నీచు వాసన అంతా పోయే వరకు. ఇంకా తర్వాత ఇది కల్లుప్పు అంటారు కదండి, ఇంకా అది వేసి అంతా ఒకసారి బాగా కడుగుతున్నారండి. ఈ ఫిష్ మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలండి. సాల్ట్ అంతా వేసి ఒకసారి మళ్ళీ బాగా కడిగేశారండి ఇంకా ఫిషెస్ అన్నింటినీ, పీసెస్ అన్నింటినీ. కడుగుతూ ఉంటే ఏదో ఒకటి వస్తూనే ఉందండి. ఇంక ఇది మేము పులుసుకి అన్నాం కాబట్టి ఇలా పులుసుకి పీసెస్ కట్ చేశాడండి. మనము ఫ్రైకి అని చెప్తే ఫ్రైకి కూడా పీసెస్ కట్ చేసి ఇస్తారండి అక్కడే. ఇంకా చాలామంది తీసుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళు అయితే ఫాస్ట్గా కట్ చేసి ఇస్తూనే ఉంటారు. చూడండి ఆ పక్కన ఎంత వేస్టేజ్ ఉందో, క్లీన్ చేస్తూ ఉంటే వస్తూనే ఉందండి. ఇంకా ఫైనల్గా అయితే క్లీనింగ్ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ రసం అయితే ఈ పీసెస్లో పిండుతున్నామండి. ఇలా పిండేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా కర్రీ వండుకోవడానికైతే ఈ పీసెస్ రెడీగా ఉన్నట్టండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఇంకేదైనా స్మెల్ ఉంటే అది కూడా మొత్తం పోతుందండి. ఇంకా తర్వాత వీటిని ఈ నిమ్మరసం పిండి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశానండి ఈ పీసెస్ని. నేను ఇక్కడ ఈ ఫిష్లోకి 1 టీ స్పూను వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసానండి. ఇప్పుడు ఇంకా వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఈ పీసెస్కి పట్టేలాగా. మేమైతే ఎక్కువగా ఈ ఫిష్ బోను ముళ్ళు లేనిదే అడుగుతామండి ఫిష్కి ఎక్కువగా, పిల్లలు తినడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా వీటన్నిటిని అయితే బాగా కలిపేశానండి. మనకి ఎలా గంటల పీసెస్ కట్ చేసి ఇస్తారండి అక్కడ వాళ్ళని అడిగితే. ఇంకా నేనైతే ఇప్పుడు ఇలాగ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసానండి. దీంట్లోకి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మెంతులు తీసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇలా ఆనియన్స్ అన్నీ ఈ ప్యాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదండి ఈ యాలకులు, లవంగాలు, మెంతులు, ఇవి కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 3-4 టమాటోస్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసి ఆయిల్ కూడా వేస్తున్నానండి.
ఇప్పుడు ఇందాక మీకు చూపించినవన్నీ పేస్ట్ చేసి రెడీగా పెట్టేశానండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఆనియన్, యాలకులు, లవంగాలు పేస్ట్ ఉంది కదండి, ఇదంతా వేసి బాగా కలుపుతున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను మీకు టమాటోస్ కట్ చేసుకునే చూపించాను కదండి, అది టమాటో పేస్ట్ చేశాను. ఆ టమాటో పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఇది ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసి మూత పెట్టేశానండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇదంతా కుక్ అయిపోయింది చూడండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. తర్వాత నేను ఇప్పుడు ఈ ఫిష్ కోసమని ఈ బౌల్ చింతపండు రసం తీసుకున్నానండి. చింతపండు రసం కూడా వేసేసానండి. ఇంకా అంతా ఒకసారి అయితే కలిపేసానండి. చింతపండు రసం వేసిన తర్వాత ఇంకా అయితే మూత పెట్టేశానండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇదంతా చక్కగా బాయిల్ అవుతుందండి చూడండి. ఇంకా ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టీ స్పూన్ కారం వేసానండి. తర్వాత ఇది కల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు కదండి, అది వేస్తున్నానండి. సాల్ట్ నేనైతే మోస్ట్లీ ఇలాంటి రసము, సాంబార్ ఇలాంటి వాటికి అలాగే కల్లుప్పు వేస్తానండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇంకంతా కలిపేస్తున్నానండి. ఇంక ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఇంకా అన్ని ఫిష్ పీసెస్ కూడా వేసేస్తున్నానండి. ఇలా అన్ని పీసెస్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేశానండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి అయితే ఇలాగ మూత తీసానండి. మనకి ఫిష్ చిన్నప్పుడు ఇలా కుక్ అవ్వదు కాబట్టి స్పూన్తో ఒకసారి కలిపేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇంకా ఫిష్ కుక్ అవ్వలేదు కాబట్టి ఇలా అంతా ఒకసారి అయితే స్పూన్తో కలిపేసానండి. ఇలా కలిపేసి మూత పెట్టేశానండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచానండి ఇలాగ మూత పెట్టేసి. ఇంకా తర్వాత మళ్ళీ మూత తీసానండి. ఫిష్ తొందరగా కుక్ అవుతుందండి. ఇంకా ఫిష్ కుక్ అయింది కాబట్టి ఇంకా స్పూన్ అయితే పెట్టి కలపద్దండి, ఆ పీస్ అనేది అంతా విరిగిపోతుంది. ఇలా ఒక క్లాత్తో ఈ గిన్నెలు కొంచెం అలా అటు ఇటు తిప్పుతూ కదుపుకుంటే ఫిష్ అంతా లోపల బాగుంటాయండి, పీసెస్ లాగా విరిగిపోకుండా. ఇంకా నేనైతే ఒకసారి మూత పెట్టేశానండి. ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత చూసానండి, ఇంకా ఫుల్గా కుక్ అయిపోయింది చక్కగా. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసానండి చిన్నగా కట్ చేసుకొని. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశానండి. ఇంకా తర్వాత ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లాత్తో అలా అటు ఇటు కలుపుతున్నానండి. అంతే అండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఈ ఫిష్ కర్రీని చూడండి మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఈ పీసెస్ అనేవి పైకి ఇలాగ ఉబ్బి మనకు కనిపిస్తున్నాయి కదండి సర్కిల్గా. ఇలా మనకి ఫిష్ పీస్ ఉంటే అవి చాలా ఫ్రెష్ అన్నట్టు అండి. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇలాగా ఒక సర్వింగ్ బౌల్లోకి ఇలాగ తీసి పెట్టానండి. ఫిష్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి.